నమస్తే అందరికీ. ఈరోజైతే ఒక అదిరిపోయే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ చికెన్ కర్రీ అయితే మనం రెగ్యులర్గా చేసే కర్రీ కన్నా డిఫరెంట్గా మంచి గ్రేవీతో అయితే ఉంటుంది. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొన్ని గసగసాలు, కొన్ని కాజు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, అలాగే కొన్ని నువ్వులు వేసి వాటర్ వేసి నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చక్కగా అది కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేయండి. పసుపు, ఉప్పు కూడా వేసి చక్కగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసి చక్కగా దాన్ని ఫ్రై చేసుకున్నాక కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అయితే అందులో యాడ్ చేయండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక ధనియాలు, జీలకర్ర పౌడర్, అలాగే గరం మసాలా, మీకు టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసి అంతా మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు మిక్స్ చేశాక ఒక 5 minutes దీన్ని మూత పెట్టి ఫస్ట్ నానబెట్టుకున్న ఉన్నాయి కదా కాజు, ఎండు కొబ్బరి, గసగసాలు అవన్నీ మిక్సీలోకి వాటర్తో సహా వేసేసి చక్కగా ఫైన్ ప్యూరీలా అయితే చేసేయండి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని మనం కర్రీలో యాడ్ చేసేద్దాం. ఇలా మనం చేయడం వల్ల మనకి చక్కగా గ్రేవీ వస్తుంది కర్రీలోకి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదైతే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అండి, ట్రై చేయండి కంపల్సరీ. ఇప్పుడు మనం చికెన్ ఉడకడానికి చక్కగా కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే ఒక 7 minutesకి మన చికెన్ కర్రీ అయితే రెడీ. ఇప్పుడైతే దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. ఏదైతే రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చక్కగా రైస్లోకి తినేసి మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. ఏంటి అస్తమాటు షాపింగ్కి వెళ్తుంది అనుకుంటున్నారా? మా పెద్ద అబ్బాయి చైతు బర్త్డే, అందుకనైతే మేము చెన్నై షాపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే నేను ఈరోజు మీకు కొన్ని కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఈ కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే ఇవైతే ప్యాంట్, అలాగే నిక్కర్ అనమాట. ఇవైతే 500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక్కడైతే క్వాలిటీ మెయిన్ నచ్చుతుంది నాకు. ఇవైతే 200 ఆ రేంజ్లో ఉన్నాయి, 250. ఏ షాపింగ్ మాల్లో అయినా సరే మనకైతే కిడ్స్ వేర్ అయితే కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కంపేర్ చేస్తే మన డ్రెస్సెస్తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకేం చేస్తాం, కొనాలంటే తప్పదు కదా, మనీ పెట్టాల్సిందే. ఇక్కడైతే చాలా చూస్తున్నాం కానీ మా వాడికైతే ఏం నచ్చట్లేదు, చూసుకుంటూ ఉన్నాడు. ఇక పార్టీ వేర్ తీద్దాం బర్త్డే కదా అనేసి పార్టీ వేర్ సెక్షన్కి వెళ్ళి చూస్తే అక్కడైతే మా వాడికి చూశాడు కానీ ఏమీ నచ్చలేదు. ఒకటైతే ట్రై చేశాడు కొన్ని, కానీ తనకి కంఫర్ట్ లేదు అంటాడు. తనైతే మా చేతు అయితే కోట్ మోడల్ అయితే అసలు ఇప్పటి వరకు వేసుకోలేదు. తనకి ఎందుకో అది నచ్చదు అంటాడు. మనం బలవంతం పెట్టి కొని వేయించలేం కదా, వేసిన అది బీరువాలోనే ఉంటుంది, వాళ్ళు అయితే యూజ్ చేయరు. అందుకని వాళ్ళు ఎప్పుడూ రెగ్యులర్గా వేసుకునేవి నచ్చేవి అయితేనే నేనైతే కొంటాను వాళ్ళకి. ఒక్కసారి కొన్నామంటే వాళ్ళు యూజ్ చేసేలా నెక్స్ట్ టైం యూజ్ చేయాలి కదా, అందుకని వాడికి నచ్చింది తీసుకున్నాం లాస్ట్కి అయితే. ఇవైతే ప్రైజెస్ 1500, 2000, 1300 ఆ రేంజ్లో అయితే ఇవి ఉన్నాయి. ఈ పింక్ డ్రెస్ అయితే 1600 మేబీ పడింది. ఇదైతే ట్రై చేశాడు కానీ నాకు వద్దు అని చెప్పేశాడు. ఇక చెన్నై షాపింగ్ మాల్లో అయితే ఒక ఫ్లోర్, 3rd floor ఏమో కిడ్స్ సెక్షన్ ఉంటుంది వన్ సైడు, ఇంకా అందర్ సైడ్ ఏమో ఉమెన్స్ వేర్ అంతా ఉంటుంది. ఇక్కడ ఉమెన్స్ వేర్ కూడా చాలా బాగుంటుంది.
చూసారు కదా ఎంత పెద్దగా ఉందో షాపు. ఇదంతా కిడ్స్ వేర్ అన్నమాట. ఇంక మా వాళ్ళు ప్యాంట్లు అవి చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను షాప్ అంతా ఒక రౌండ్ వేద్దామనేసి వచ్చాను. ఇక్కడైతే కిడ్స్ వేరు బాయ్స్ కన్నా గర్ల్స్కి చాలా వెరైటీస్, చాలా మోడల్స్ అయితే ఉంటాయి. మా వాళ్ళు ఇక్కడ ట్రైల్ వేస్తున్నారు, చూస్తున్నారనమాట. ఇక ఇదైతే లేడీస్ వేర్. ఇదైతే పంజాబీ డ్రెస్ 3 పీస్ సెట్ 1000 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. టాప్స్ 500 అలా అయితే ఉన్నాయి. కలెక్షన్ అయితే బాగుందండి. నేను మరీ అంతేమీ షూట్ చేయలేదు కానీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను. ఇదైతే లాంగ్ ఫ్రాక్ 1000 అంట దీని ప్రైస్ అయితే. ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. ఇక మేమైతే మా బాబుకి నచ్చింది తీసేసుకుని మేమైతే ఇంకా కిందకు వచ్చేసాం. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఇదైతే జ్యువెలరీ సెక్షన్ అనమాట. ఈ జ్యువెలరీ కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి. చాలామంది డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ కింద జ్యువెలరీ ఇక్కడే తీసేసుకుంటారు. నేను చాలా చూశాను అలా. ఇదైతే మొత్తం ఇయర్ రింగ్స్. ఇవైతే భలే ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజు. 250 నుంచి స్టార్ట్ అనమాట. 1000, 1500 దాకా ఉన్నాయి. ఇదండి ఈరోజుకైతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.